'బాహుబలి' ఈ సినిమా పేరు వింటే మనకి ఇప్పటికి కూడా అందులో ఉన్న పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లన్నీ కూడా మన మైండ్‌లోకి వెంటనే వచ్చేస్తాయి. అంటే ముందుగా మనకు 'రాజమౌళి' సినిమాలంటే మనందరికి కూడా ఒక లెవెల్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాం. సో, మరి ముందుగా 'రాజమౌళి' సినిమాలంటే గుర్తుకొచ్చేదేంటంటే హీరోకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఆ సినిమాలో ప్రతి నాయకుడు అంటే విలన్‌కి కూడా ఆ సినిమాలో అంతే ప్రాముఖ్యత ఉంటుంది. అంటే 'రాజమౌళి' సినిమా తీస్తున్నాడు అని అనుకుంటే ముందుగా అందరికి కూడా ఇదే స్ట్రైక్ అవుతుంది. అంటే హీరో వస్తున్నాడంటే మరి అతనికి ధీటుగా ఎవరిని విలన్‌గా పేలుతున్నాడు, అంటే ఈ విలన్‌ని ఎవరిని తీసుకొస్తున్నాడు అనే విధంగా అందరూ కూడా ఆలోచిస్తారు. సో, అదే విధంగా 'బాహుబలి' సినిమాలో అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని కూడా ఎంత పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడు. సో, అందులో నటించే వాళ్ళను క్యారెక్టర్‌లకి తగ్గట్టుగానే అసలు ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్ నిర్మిస్తున్నామంటే ఆ క్యారెక్టర్‌కి ఎవరు సెట్ అవుతారు, ఎవరైతే ఆ క్యారెక్టర్‌ని 100% ఫుల్‌ఫిల్ చేస్తారనే ఒక 100 రకాలుగా ఆలోచించి ఆ క్యారెక్టర్‌కి సరిగ్గా సెట్ అయ్యే వాళ్ళని తీసుకొచ్చి ఆ క్యారెక్టర్‌ని చేయిస్తారు. సో, అలాంటిది ఈ 'బాహుబలి' సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నప్పటికీ అందరినీ కూడా అంతే ఆచితూచి అందరినీ కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో, అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ముందుగా ఒక ప్రభాస్ దగ్గరికెళ్ళి రాజమౌళి ఒక లైన్ చెప్పాడంట. అంటే ప్రభాస్ నీతోనే ఒక సినిమా చేయాలనుకుంటున్నాను, అది రాజుల కథతోని ముందుకెళ్తుందని చెప్పినప్పటికీ విన్న వెంటనే ఓకే నేను చేస్తాననే విధంగా అయితే ప్రభాస్ చెప్పడం జరిగిందంట. సో, మరి హీరో ఓకే, మరి విలన్‌గా ఎవరిని పెట్టాలి? ప్రతి నాయకుడు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి విలన్‌గా ఎవరిని పెట్టాలని అనే ఆలోచన వచ్చినప్పుడు తన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దగ్గరికెళ్ళి ఈ కథ చెప్పాడు. సో, ప్రభాస్‌తో నేను ఒక సినిమా చేయాలనుకుంటున్నాను. సో, మరి ప్రభాస్ హీరోగా అయితే ఫిక్స్ ఓకే. మరి ప్రతినాయకుడిగా ఎవరిని పెట్టాలని కూడా ఆయన ఆలోచించినప్పుడు అంటే ఇప్పుడు పవర్‌ఫుల్ సినిమా కాబట్టి పవర్‌ఫుల్ క్యారెక్టర్లు ఉండాలని వాళ్ళిద్దరు ఆలోచించినప్పుడు ఈ క్యారెక్టర్లు అన్నీ కూడా బయటకొచ్చాయి. శివగామి కావచ్చు, బిజ్జల దేవ కావచ్చు, బల్లాల దేవ, బాహుబలి, శివగామి వీళ్ళందరి పేర్లు కూడా ఈ క్యారెక్టర్లు అప్పుడే బయటకు వచ్చాయన్నమాట. సో, మరి విలన్ని ఎవరు పెట్టాలి ఈ క్వశ్చన్ మాత్రం అప్పటికి మిగిలిపోయిందంట. సో, మరి విలన్‌గా అంటే ముందుగా కొందరిని కూడా వాళ్ళు బాగా రీసెర్చ్ చేసి మనకు హాలీవుడ్ నటుడు జేసన్ మమోవా అయితే వాళ్ళు ముందుగా అనుకున్నారంట బల్లాల దేవ క్యారెక్టర్ కోసం. సో, మరి చాలామంది ఏంటంటే మన తెలుగులోనే చాలామంది ఉన్నారు కదా, ఎందుకు తెలుగులో చూడకుండా హాలీవుడ్‌లోని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అనే విధంగా కూడా చాలామంది అనుకుంటారని వాళ్ళు ఆలోచించి తర్వాత మళ్ళీ రీసెర్చ్ చేసి బల్లాల దేవుడి క్యారెక్టర్‌కి రానా అయితే కరెక్ట్‌గా సెట్ అవుతాడు. తన బాడీ, పర్సనాలిటీ, హైట్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఇటు ప్రభాస్‌కి ధీటుగా ఉంటాడు కాబట్టి ఆయన్నే సెలెక్ట్ చేసుకోవాలనే విధంగా వాళ్ళు అనుకొని రానా దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు రానా ఒకే క్వశ్చన్ వేశాడంట. ముందు ఈ క్యారెక్టర్‌కి మీరు ఎవరిని అనుకున్నారు అని అనుకున్నప్పుడు జేసన్ మమోవా పేరు చెప్పినప్పుడు ఆయనలో ఆయన నవ్వుకొని సరే నేను చేస్తాను ఈ క్యారెక్టర్ అని కూడా ఆయన కూడా ఒప్పుకోవడం జరిగిందంట. సో, మరి దీని వెనకాల ఇంత కథ ఉంది. అంటే బల్లాల దేవ క్యారెక్టర్‌కి ఈ క్యారెక్టర్ వెనకాలనే ఇంత కథ ఉందంటే మరి ఇందులో నటించిన అందరి క్యారెక్టర్ల వెనుక ఇంకెంత స్టోరీ ఉందో అంటే ఈ సినిమాకి తగ్గట్టుగానే అక్కడ ఉన్న క్యారెక్టర్లు అన్నీ కూడా ఒక లెవెల్‌లో వాళ్ళందరూ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సినిమా వచ్చిన తర్వాత అంటే మొదటి భాగం వచ్చిన తర్వాత చాలామంది కొంచెం సినిమాలో ఏం లేదు, కథలో ఏం లేదు అనే విధంగా చాలామంది నెగిటివ్‌గా మాట్లాడినప్పటికీ కూడా సెకండ్ పార్ట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే 1000 కోట్ల గ్రాస్‌ని దాటిందో అంటే మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఎప్పుడైతే ఫ్యామిలీ అందరూ కూడా వెళ్ళి ఫ్యామిలీగా ఈ సినిమాని చూడడం మొదలుపెట్టారో అప్పటి నుంచి కలెక్షన్లు కూడా ఊపందుకున్నాయి. సో, ఎప్పుడైతే 1000 కోట్ల గ్రాస్‌ని దాటిందో అప్పుడు సినిమా యూనిట్ అందరూ కూడా అసలు సంబరాలు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. సో, ఓవరాల్‌గా 'బాహుబలి 2' సినిమా అయితే 1800 కోట్ల గ్రాస్‌ను కూడా దాటిపోయి 2000 కోట్ల వరకు కూడా చేరిందని చెప్పుకోవచ్చు. సో, ఓవరాల్‌గా ఈ 'బాహుబలి' సినిమా అంటే ఇప్పటికీ కాదు మన ముందొచ్చే తరాలలో కూడా ఎప్పటికి కూడా ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు. సో, మరి బల్లాల దేవ క్యారెక్టర్‌కి ముందుగా అయితే జేసన్ మమోవా అని అనుకున్నారు. సో, తర్వాత మళ్ళీ మన తెలుగులోనే ఉన్నారు కదా అని చెప్పేసి రానా దగ్గుబాటిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.